దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ వారం అంతా ఆయన రెక్కల నీడ క్రింద మన సజీవులుగా ఉంచి ఈ శ్రేష్టమైన విజ్ఞాపన సమయంలో మనమందరం చేరి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా చూడండి. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. తర్వాత అదే అధ్యాయంలో 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రార్థన అనే దాన్ని వన్ వేలోగా ఒకవైపు నుంచి మాత్రమే అర్థం చేసుకుంటున్నారు క్రైస్తవులు. ప్రార్థన అంటే కేవలం మన మనవులు దేవునికి చెప్పడము, మన అవసరతలు దేవునికి చెప్పడము అని అనుకుంటుంటారు. కాదు, దేవుని ఉద్దేశం అసలు అది కానే కాదు. దేవునితో ఒక సహవాసం ప్రార్థన. ఏంటి? దేవునితో ఒక సహవాసం అంటే ఇద్దరు సహవాసంగా ఒక చోట కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకుంటారు, ఒకరు చెప్పేది ఒకరు వింటారు, జవాబు ఇద్దరూ పొందుకుంటారు. ఒకరు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు, దానికి జవాబు ఒకరు ఇస్తారు. కాకపోతే మన ప్రార్థనలు ఎలా అవుతున్నాయంటే పోస్ట్ బాక్స్లో వేసినట్టు ఉత్తరాల్లాగా, ఈమెయిల్ సెండ్ చేసినటువంటి వారిలాగా ఒకవైపు నుంచి చెప్పడం వరకే అని ఏం చెప్తున్నాడో వినేటువంటి స్థితిలో ఈరోజు ప్రార్థన లేదు. కానీ దేవుడు కోరుకునే ప్రార్థన ఏంటంటే ఇది అంటే తండ్రితో దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, కుటుంబ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు కూడా తమ మనవులను దేవునికి చెప్పేవిగానే ఉంటాయి. మన సంఘంలో చేసే ప్రార్థనలు అన్నీ కూడా మన బాధలు, కన్నీళ్ళు, దుఃఖాలు దేవునికి చెప్పేవిగానే ఉంటాయి. ప్రార్థన అంటే దేవునికి చెప్పడము, దేవుని అడగడము, వాటి గురించి మాత్రమే మనము తెలియచేయడం అనే ఆలోచన క్రైస్తవానికి పెరిగిపోయింది. కానీ ప్రార్థన అనేది తండ్రితో దేవునితో ఒక సహవాసం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికినంత కాలం పగలంతా బోధ చేస్తాడు, రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాడు. ఎప్పుడైతే దేవునితో తండ్రితో ప్రార్థనలు గడుపుతాడో తండ్రి ఇచ్చిన ఆలోచనలు, మాటలు, ఉద్దేశాలు అవే పగలంతా బోధిస్తూ ఉంటాడు. అంటే మనము మన దేవునికి చిత్తాన్ని మనం ఎక్కడ తెలుసుకోగలుగుతాము, ఎక్కడ వినగలుగుతాము అంటే అది మన ప్రార్థనలోనే. కాబట్టి ఈరోజు నుంచి మనము మన ప్రార్థన విధానాన్ని మార్చుకుందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం చెప్పేవారిగా మాత్రమే కాకుండా వినేవారిగా మనం ఉందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వినేవారిగా. అంటే
దేవుడు జవాబు చెప్పేంత వరకు మనము ఓపికతో ఎదురు చూసే వరకు మనం ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాంటి ప్రార్థన అనేది ఎక్కడ ఏ ఏ ప్రార్థనలో కలుగుతుంది అంటే అది రహస్య ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. అందుకని ఈ ప్రార్థన అందరికి కనిపించేటట్టుగా చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఈ కొండ మీద ప్రసంగంలో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విధంగా ఆయన వివరిస్తూ వస్తుంటాడు. ధర్మం చేసే విషయంలో మనం ఎలా ఉండాలి, దాన ధర్మాలు చేసే విషయంలో ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తూ, ప్రార్థన విషయంలో కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆ మాట ఏమని మనం చదువుతున్నాం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. మనుషులకు కనబడవు. ఇళ్ళల్లో అసలు ప్రార్థన చేయరు, మందిరానికి వస్తే మాత్రం పొలోమని ప్రార్థన చేస్తారు. వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండదు. కుటుంబ ప్రార్థన వేరు. బిడ్డలు కూర్చోబెట్టి కలిసి మనం ప్రార్థన చేస్తుంటే బిడ్డలు తల్లిదండ్రులు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరి గురించి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఏ అవసరత గురించి అడుగుతున్నారు అనే ఆలోచన బిడ్డలకు వచ్చి, వాళ్ళు ఒకరోజు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఇలా ప్రార్థన చేసేవాళ్ళు, ఇలా ప్రార్థన చేయాలని వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకోవడం అలవాటు అవుతుంది. అది కుటుంబ ప్రార్థన. అలా కాకుండా మనము దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ వ్యక్తిగత ప్రార్థన అది ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు, ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు. ఇంతసేపు నేను ప్రార్థనలో ఉన్నానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ప్రార్థన చేయనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కనిపించడానికి, మన గురించి తెలియచేయడానికి ప్రార్థన ఒక అవకాశంగా మనం మార్చుకోకూడదు. చేయడానికి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా గొప్పగా బాగా చేయగలుగుతాం, జ్ఞానయుక్తంగా మాట్లాడగలుగుతాం. ఈ ప్రార్థనలన్నీ కూడా వేషధారణ ప్రార్థనలని కొట్టివేస్తాయి. మరి అలానే సమాజ మధ్యలో ప్రార్థన చేయకూడదా? చేయాలి. హృదయపూర్వక విజ్ఞాపన చేయాలి, సమాజ మధ్యలో విలపించాలి. అందుకని ప్రార్థన గురించి బైబిల్లో అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన అంటాడు. మీరు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ అధ్యాయం నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా, చూడండి ఆ పాట పట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యముగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అందరి కొరకైనా సరే మనము చేయవలసింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సమాజ మందిరంలో మనము మన అధికారుల గురించి, మన బిడ్డల గురించి, మన పరిస్థితుల గురించి మనము అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అది సమాజ మందిరంలో. అయితే ఈ బంధం వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవంలోకి రాగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉంటారు, అన్నిట్లో కూడా స్థిరంగా ఉండగలుగుతారు. దేవునితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పరచుకోవాలంటే. కాబట్టి కేవలం ప్రార్థన అనేది సమాజ మందిరంలో చేసేవారికి మనం ఉండకుండా ఎక్కడ చేయాలి? ఇప్పుడు మనం ఈ వాక్య భాగంలోకి వద్దాం. 6వ వచనం, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన గది అనే మాటలు అర్థం ఏంటంటే, ఇప్పుడు మన ఇళ్ళలో ఉండకపోవచ్చు, అంటే ప్రత్యేకంగా దేవునితో గడిపే ఒక సమయం. ప్రతిరోజు, ప్రతి పూట
ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా నీ గది అనేదానికి ఎవరితో సంబంధం లేకుండా ఆయనతో మాత్రమే ఒక సంబంధాన్ని ఏర్పరచుకుని ఒక పూట, ప్రతిరోజు ఒక గంట, ప్రతిరోజు మనకు కుదిరిన టైంలో ఆ టైంలో ఎలాంటి పనులు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా ఆయనతో సంభాషించడానికి, ఆయన మాటలు వినడానికి ప్రత్యేకంగా ఒక గంట ఏదో ఒక టైం, తెల్లవారుజామునో, పడుకునే ముందో, ఒకవేళ మధ్యాహ్నం పూట, మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రత్యేకంగా ఆ టైం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వ్యక్తిగతమైన ప్రార్థనలో మనకు ఉండాల్సిన అనుభవం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయనతో మనం సంభాషించడానికి, మనము ఆయన తప్ప ఎవరు లేరు కాబట్టి మనము ఆయన ఎదుట ఎలాంటి నిందారోపణ చేయకుండా మనస్ఫూర్తిగా, ప్రభువా ఇదిగో నీతో మాట్లాడడానికి వచ్చాను, నాతో కూడా మాట్లాడడానికి నా మధ్యకి రండి ప్రభువా, నా దగ్గరికి రండి ప్రభువా. ఒకవేళ నీతో మాట్లాడడానికి నాలో ఏదైనా ఆటంకం ఉంటే, అడ్డంకి ఉంటే అది దయచేసి తొలగించండి, దయచేసి నాకు తెలియచేయండి. ముందు మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన మొదలు పెట్టాలి. స్తుతి అనేది కాదు, ఆ స్తుతిలో బలం ఉండాలి కదా, పరిశుద్ధమైన స్తుతులుగా మార్చబడాలి. ఆ రోజు కూడా వాళ్ళు భూమి దద్దరిల్లంతగా కేకలు వేశారు. మందసం వారి యుద్ధ భూమిలోకి రాగానే ఉపయోగం ఏంది? కేకలు వేస్తే కాదుగా, దాంట్లో బలం లేదు కాబట్టి మందసం పట్టబడింది. మొట్టమొదట మనము మన స్థితిని ఎరిగి, ఇప్పుడు ఆ యొక్క సుంకరి మందిరానికి వెళ్ళి, అయ్యా నీ వైపు చూచుడు కూడా నాకు యోగ్యత లేదయ్యా, ఎందుకంటే నేను పాపం ఉంది నా బ్రతుకులో, నన్ను క్షమించని పశ్చాత్తాప పడుతూ ఆయన వైపు కూడా కన్నులెత్తడానికి యోగ్యుడు కాను అనే ఆలోచనతో దేవుని సన్నిధి తన స్థితిని గమనించి అడిగాడు కాబట్టి ఆ ప్రార్థన అంగీకరించాడు. ఇది ఎప్పుడు వస్తుందంటే, వ్యక్తిగతంగా మనం ఒంటరిగా కూర్చొని ఎవ్వరూ లేని స్థితిలో మనస్ఫూర్తిగా ఆయన ధ్యానం చేస్తూ ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన నాతో మాట్లాడాలి అనుకుంటే నాలో ఏదైనా తప్పు ఉందేమో, ఆయన మాట్లాడాలని నాదేది ఏది ఉందేమో అని మనం ముందు పరిశీలించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన మొదలు పెడితే మనకు తెలియకుండానే స్తుతించడం, ఆయన కృపను, లేకుంటే ఆయన బలాన్ని, ఆయన చేసే క్రియలను మనం మనస్ఫూర్తిగా స్తుతించడం ప్రారంభిస్తాం. ఒకవేళ మనల్ని మనం కానీ ముందు సరి చేసుకోకుండా, ముందు పరిశీలించుకోకుండా, ముందు పరీక్షించుకోకుండా ప్రార్థన చేయడం మొదలు పెడితే 10 నిమిషాల కంటే ఎవరు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో దేవునికి, మనస్ఫూర్తిగా మనల్ని మనం అప్పచెప్పుకుంటామో, మనకు తెలియకుండా ఎక్కువ టైం ఆయన సన్నిధిలో గడపాలనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఎప్పుడు మన బాధ, దుఃఖం, వేదన ఆయనతో చెప్పుకోవాలనిపించినప్పుడు గంటల సేపు మనం ఉన్నట్లుగానే ఆయన సన్నిధి మనం అనుభవించాలంటే ముందు మన ఎద్దుకైనా రావడానికి మనకి యోగ్యత ఉంది, దానికి మనకు ఏ అడ్డంక ఉందో దాన్ని తొలగించుకోవాలి. అది మొట్టమొదటిగా ప్రార్థన వ్యక్తిగతంగా ప్రారంభించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటే అలాగా ఇంకా మొదలు పెట్టడం ఆలస్యం, అన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మంచిదే చేయడం, కానీ ఆ ప్రార్థనలో పరిశుద్ధత లేకుండా, పరిశీలన లేకుండా, పరిశోధన లేకుండా, నామకార్థంగా ప్రతిరోజు వాళ్ళ గురించి చెప్పడమే కదా అన్నట్లు అందరి గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే నీవు దేవునికి అప్పచెప్పుకుంటావు, నీకు తెలియకుండానే నీవు పలికే ప్రతి మాట, అది 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ, అది దేవునికి ఆనందం కలుగజేస్తుంది, ఒక సంతోషాన్ని కలుగజేస్తుంది. మీరు అలా ఆ సన్నిధిని మన అప్పచెప్పుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలిగిన అనుభవంలోకి వస్తే అది 10 నిమిషాలు కాస్త అరగంట అవుతుంది, అరగంట కాస్త గంట అవుతుంది, గంట కాస్త 2 గంటలు అవుతుంది. మన ప్రార్థనలు ఉన్నప్పుడే దేవుడు కొన్ని తలంపులు ఇస్తాడు. వెంటనే ఒకవేళ అది వాక్యం అయితే చదువుకుంటాం, మళ్ళీ వాక్యాన్ని చదువుకొని దాని ఉద్దేశం ఏంటి, దాని చిత్తం ఏంటి అని మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దానికి అనుకూలమైన రెఫరెన్సులు, దానికి అనుకూలమైన ఆలోచన దేవుని సన్నిధిలో కలగజేస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా
ఎప్పుడు అంటే వ్యక్తిగతంగా మనము దేవునికి సమయం ఇచ్చినప్పుడే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, మనుషులు కేవలం విడుదలను మాత్రమే కోరుకుంటారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా ప్రభువా మమ్మల్ని విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశారు. అంతేనా? అంతకుమించి ఏమైనా ప్రార్థన చేశారా? విడుదల ఎందుకు? బాధ అనుభవిస్తున్నారు కాబట్టి, దుఃఖం ఉంది కాబట్టి, కష్టం ఉంది కాబట్టి, నష్టం ఉంది కాబట్టి, అంత తప్ప అందుకే విడుదల. లేకుంటే 400 ఏళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు? బాగానే ఉంది కాబట్టి ఉన్నారు. ఇప్పుడు కష్టం ఎక్కువైపోయింది కాబట్టి విడుదల కావాలి. దేవుడు వాళ్ళ ప్రార్థన విని విడిపించడం మాత్రమే కాకుండా ఆయన అంటాడు మోషేతో, నిశ్చయంగా వాళ్ళ ప్రజల బాధని నిశ్చయంగా చూచి తిని వారిని విడిపించుటకు, అంత మాత్రం కాదా వారిని ఒక క్షేమకరమైన స్థితికి నడిపించుటకు దిగి వచ్చానంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటా కేవలం మన కోరికేమో విడిపించబడ్డాను, కానీ దేవుని చిత్తం ఏంటి? వారితో ఉండి నడిపించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విడిపిస్తూ నడిపించేటప్పుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండేటప్పుడు, అయ్యా మా మధ్యలో మేఘస్తంభంగా ఉన్నావు, అగ్నిస్తంభంగా ఉన్నావు అని అన్నారు. కాదు, ఇంత గొప్ప దేవుడు మాతో కూడా ఉంటే బాగుంటుందని ఏ రోజు వాళ్ళు అడగక ముందే నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక మందిరం కావాలని మోషేతో చెప్పుకున్నాడు. అంటే ఆయన ఆశ అంతా కూడా మనతో ఉండాలనే. అర్థమవుతుందా? ఆయన ఆశ అంతా కూడా మనతో ఉండాలని. సో మనతో ఉండాలని ఆయన అనాదిగానే కోరుకున్న దేవుడు ఇప్పుడు కూడా ఆశపడుతున్న దేవుడు. మనం అవకాశం ఇస్తే కదా మనతో ఉండేది. ఉద్యోగము, పిల్లలు, కుటుంబము, సమస్యలు, బాధలు, వీటికి అవకాశం ఇచ్చి ఒక గంట ఆ వ్యక్తిగతంగా పర్సనల్గా నీకంటూ ఒక టైం కేటాయించకుండా నువ్వు ప్రార్థన అనేది వ్యక్తిగత సంబంధం లేకపోతే నీకు ఏం బలం ఉంటుంది? ఏం శక్తి ఉంటుంది? అంటే బాధ కలిగినప్పుడు ఏడ్చి ప్రార్థన చేయడం బలం కాదు. అర్థమవుతుందా? నీకు దుఃఖం ఉంది కాబట్టి, నష్టాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి, శ్రమను అనుభవిస్తున్నాక ఏడుపు అంతే. లేదనుకోండి, ఎందుకు ఏడుస్తారు? దెబ్బ తగిలిన వాడు ఏడుస్తాడు, గాయమైన వాడు ఏడుస్తాడు. లేదనుకోండి మామూలుగా వచ్చి మామూలుగా ప్రార్థన చేస్తాడు. కానీ దేవుని మహోన్నతమైన స్థితిని మనం అర్థం చేసుకొని, అంత గొప్ప దేవుడు మనతో కూడా ఉండాలని ఆశపడుతున్నప్పుడు నేను కూడా ఉండాలి కదా. దట్టు మనం ఇచ్చేది కూడా ఒక గంట. ఒకవేళ కలెక్టర్ రోజు మీ ఇంటికి వస్తానంటే అవకాశం ఇస్తారా? ఇస్తారా? ఒక అధికారి వస్తేనే రోజు ఈ టైంకి వస్తానంటే ఆ టైంకి అన్ని ఎలాంటి పరిస్థితులను వదిలేసి ఆయనకు స్థలం సిద్ధపరిచి ఒక అరేంజ్ చేసి అప్పటికి సిద్ధం ఉంటుంది. ప్రతిరోజు రాని వానికి అవసరం ఉంది కాబట్టి అంతటి విలువ చేయడం దేవుడు. చెప్పండి, ఆకాశాలు సృష్టించి గొప్ప దేవుడు అండి. అవసరానికి వాడుకునే ఒక వస్తువులాగానో లోక సంబంధం ఆచారబద్ధంగా ఒక దేవుడిలాగా మనం చూడకుండా మనతో కూడా ఉండాలని ఆశపడుతున్న దేవునికి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయడం అలవాటైతే, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఆయన చెప్పేది వినగలిగిన స్థాయిలోకి వస్తే సింహాల బోనులు వేస్తామన్నా భయపడరు. అర్థమవుతుందా? దానికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అందుకనే అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపడా అని ప్రశ్నించింది. నిజంగా మరి అనుదినం రోజులు ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు వాక్యం చదువుతున్నాం? ఎంతసేపు అయినా ఫోన్ చూస్తాం? ఎంతసేపు అయినా టీవీ చూస్తాం? ఎంతసేపు అయినా ఎదుటి వారితో మాట్లాడతాం? కాసేపు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఏం ఆలోచించుకునేంత దానంగా ఉంటుంది మన విశ్వాసపు స్థాయి. అంటే నేను ఆ మాత్రపు వాల్యూ చేయనా అని దేవుడు అడుగుతున్నట్టుగా లేదా? మనము మన స్నేహితులకు మనం రోజు మన ఇంటికి వస్తూ ఉంటే పట్టించుకోకపోతే ఏం మీ వాళ్ళకంటే వీళ్ళకంటే నేను అంత మాత్రం నేను వాల్యూ చేయనా అని వాళ్ళు వాదులు ఆడతారు. దేవుడు కూడా ఈరోజు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం ఒక సహవాసం, ఒక సంబంధం మనతో ఏర్పరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన గదిలో నీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని నువ్వు ప్రార్థన చేసే దాన్ని బట్టి ఆ బంధాన్ని, ఒక బలమైనటువంటి బంధాన్ని నువ్వు ఏర్పరచుకోగలుగుతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో చేసే ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు, చెయ్యాలి.
విజ్ఞాపన చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా చేయాలి. దానికంటే అధికముగా ఆయనతో ఒక సంబంధాన్ని కానీ మనం కొనసాగించగలిగితే, మన పక్కన 1000 మందిని పడినా మనకు ఆ భయం ఉండదు. కారణం ఏంటి? మనకు చెప్తాడు దేవుడు, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, ఖచ్చితంగా ఆయన ఇష్టాన్ని మనకు తెలియజేస్తాడు. నడవడానికి, హానోకుతో నడవడానికి ప్రతిరోజు పరలోకం నుండి దిగి వచ్చి, హానోకు ఎక్కడ ఉన్నాడు? భూమి మీదనేగా. హానోకు దేవునితో నడిచిన ఆయన మాటను మనం చదివితే, పరలోకానికి వెళ్ళి చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కాదుగా, భూలోకానికి దిగి వచ్చి అతనితో పాటు, దేవునితో పాటు ఆయన నడిచాడు. చూడండి, మరి ఈరోజు మనం కోరుకుంటే ఎంత మంచిది. రహస్యమందున్న మన తండ్రి చూస్తున్నాడు కాబట్టి మనం ఒక రోజుకు ఒక గంట, రోజులు ఒక సమయాన్ని, ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని, రాత్రి 10 గంటలకు అంతా సర్దు మంచుకొని 10 నుంచి 11 గంటల వరకు, ఒకవేళ లేట్ అవుతుంది అన్నీ చేసుకుని 11 నుంచి 12 గంటల వరకు, 11 గంటల వరకు సీరియల్ చూస్తారు, 10 వరకు లాస్ట్ వచ్చేంత వరకు చూస్తారు. ఒకవేళ ఇంకా 4 రోజులు పోతే ఐపీఎల్ మ్యాచెస్ టైం సీజన్ స్టార్ట్ అయితే 12 గంటల వరకునే మ్యాచ్లు చూస్తారు, ప్రార్థన అయితే చేయరు. దేవుడు ఎట్లా వింటాడు? మనం దేవునితో ఒక బంధం ఎట్లా ఏర్పడుతుంది? శక్తిని మనం మన బాధల్లో, వేదనలో శక్తి ఎలా మనం పొందుకోగలుగుతాం? అంత ఒక బంధం ఉంటే కదా, నువ్వు ఒక అధికారితో ఒక సన్నిహితమైన సంబంధం ఉంటే నీకు ఎంత బలం ఉంటుంది. నాకు తెలుసు ఆయన, నేను మాట్లాడుకుంటాను, నేను చేసుకుంటాను, ఒక అవసరం వచ్చింది ఆయనతో నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? ఎవరితో సంబంధం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నాకు వ్యక్తిగతంగా పరిచయం కాబట్టి నేను చూసుకుంటానని ఒక ధైర్యం నీకు ఉంటుంది. మరి సర్వాధికారైన దేవునితో ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి ఆయనే హృదయం అనే తలుపు ప్రతిరోజు తడుతుంటే, నాకు నిద్ర వస్తుంది ప్రభా, నాకు అలసిపోయాను ప్రభా, నాకు కుదరలేదు ప్రభా, ఇంట్లో ప్రజలు ఉన్నారు ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని ప్రతిరోజు ఆయన బయటికి నెట్టివేస్తుంటే ఎంత దారుణంగా. కాబట్టి మనం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సంఘం కుదిరితే ఇంటికాడ కుదుర్చుకొని ఒక టయాన్ని కేటాయించుకొని అందరూ వచ్చి ప్రతిరోజు ఒక టయాన్ని, ఈ టైంలో కలిసి ప్రార్థన చేయండి. లేకుంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన చేస్తాను, కంటిన్యూగా ఒక చైన్ ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మన మందిరం కూడా నేను అప్పుడెప్పుడో చేసిన గుర్తుంది, ఇప్పుడు కాదు, తర్వాత లేదు. అంటే 24 hours చేసిన సందర్భం, 1-2 రోజులు. అంటే ఈ టైం నాది ప్రార్థన టైం అంటే, ఆ టైంలో నువ్వు ఎక్కడున్నా ఆ గంట ప్రార్థనలో ఉండి చెప్పబడిన విజ్ఞాపనల గురించి ప్రార్థించండి. ఆ గంట అయిపోతే ఇంకొకరు వాళ్ళ టైం, ఆ టైం అట్లా ప్రతి ఒక్కరు కనీసం రోజులు 12 గంటలు సంఘం గురించి, సంఘంలో వ్యక్తుల గురించి దేవుని సన్నిధిలో ధూపం పడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. లేదా ప్రతిరోజు ఏదో ఒక టైంలో కూడుకొని, ఒకవేళ మందిరానికి రావడానికి దూరం అంటే ఏదో ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థించాడు. ఇళ్లలో కూడుకోవడం వద్దులే, కష్టం. చర్చిలో కూడుకుంటేనే గంట ముచ్చట్లు, అరగంట ప్రార్థన కాదు, మార్చుకోవాలి. ముందు ప్రార్థన, ముందు ఆయనతో సంబంధం, ముందు ఆయనతో సహవాసం, దాని తర్వాతనే ఏదైనా అనే ఆలోచన మనం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రార్థన చేయనప్పుడు మనకేముండాలి? ఒక ప్రత్యేకమైన గది ఉండాలి, ఒక ప్రత్యేకమైన అనుభవం ఉండాలి, ఒక ప్రత్యేకమైన దేవునికి స్థానం ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి. ప్రార్థన చేసేవారు సమాజంలో కాదు, వ్యక్తిగతంగా ఈ అనుభవంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు చాలా బలంగా ఉంటారు, స్థిరంగా విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారు. వాళ్ళు బైబిల్ చదువుతుంటారు, దేవుడు మాట్లాడుతుంటారు, దేవుని తలంపులు ఇస్తుంటాడు, దేవుని సన్నిధిలో వాళ్ళకు తెలియకుండానే ఒంటరిగా ఉన్నప్పుడు భాషలో నింపబడతారు, వాళ్ళని స్తుతిస్తుంటారు, ఆరాధిస్తుంటారు, దేవుని గణపరుస్తుంటారు. అందుకనే నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరిని ఉండనివ్వను. అది చర్చిలోనైనా సరే, ఇంట్లో అయినా సరే, అంత సద్దు మణిగిన తర్వాతనే చేసుకుంటాం. మధ్యలో మావిడ వచ్చి చూస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన, ఏంటి ఈయన ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నాడా అనుకో. ఫోన్లో కాదుగా, దేవునితోనే మాట్లాడు. ఇట్లానే కూర్చోబెట్టి, అయ్యా ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది వీళ్ళ గురించి ఏం చేయమంటావా అని చెప్తుంటే కొన్నిసార్లు మావిడ వచ్చి చూస్తుంది, ఎవరితో అన్నట్టుగా చూస్తుంది. ఓహో ఏదో చెప్పుకుంటున్నారులే,
దేవుడు ఆయన కనిపించని చెప్పుకుంటున్నాడా, కూర్చున్నాడని చెప్పుకుంటున్నాడా అనుకొని వెళ్తాను. అలాంటి ఒక ప్రత్యేకమైన బంధం ప్రార్థనలతో దేవునితో మనము ఏర్పరచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రజలు హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయనప్పుడు మనకి ఏముండాలి? ఒక ప్రత్యేకమైనటువంటి సమయము, గది, అలవాటు ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు అలాంటి అలవాటు లేకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, ఈ టైం, ప్రతిరోజు ఈ టైం, రాత్రి పగలో సమయం, ఉదయము సాయంత్రం ఈ టైం నేను నీతో గడుపుతాను ప్రభా, నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాను. ఒక బలం కావాలి, ఒక శక్తి కావాలని మనము వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి ఉంటే ఆయన కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తాడు. సంబంధం ఉంది కాబట్టే, ప్రార్థన సంబంధం ఉంది కాబట్టే దూత నంపించాడు. ఎక్కడికి? సింహాల బోనులోకి. ఆయనే దిగి వచ్చాడు. ఎక్కడికి? అగ్నిలోకి. కారణం ఏంటి? నువ్వు అనుదినం తప్పక చేస్తున్న దేవుడిని నిన్ను రక్షించునా అంటే వాళ్ళంటారు, నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించడం సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము చెయ్యం. ఆ ధైర్యం వస్తుందండి. సంఘంతో ప్రార్థన అనుభవం అందరికీ వచ్చింది. సంఘంలో ప్రార్థించడం, ఒక్కొక్కరు అందరూ వరుసగా మనం ప్రార్థన చేయడం, ఒక వారం కాకపోయినా ఇంకొక వారమైనా సరే అందరూ ఏదో కొంత ప్రార్థించడం అలవాటైంది. కానీ ఈ సంఘ ప్రార్థన ఒక బలం రావాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో పోరాడగలిగిన స్థితిలోకి మనం రావాలి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి అబ్రహాములాగా, ఒక వ్యక్తి గురించి మోషేలాగా మనము పోరాడగల స్థాయిలో వస్తే అనేకమైన ఆత్మలను మనం సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఈ నెలలోంచే ఏం చేయాలి? ఒక ప్రత్యేకమైన గదిని మనం ఏర్పరచుకొని రహస్యమందున్న మన తండ్రికి ప్రార్థన చేసే అనుభవంలోకి మనము ఒత్తుముగాక. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తలలో వంచండి. తలలు వంచిన మనం ప్రార్థన అంటే దేవునితో ఒక సంబంధం. ప్రార్థన అంటే దేవునితో ఒక సహవాసం. మనము దేవునితో మాట్లాడే ఒక సమయం అంత మాత్రమే కాదు, దేవుడు మనతో మాట్లాడే ఒక అనుభవం ప్రార్థన. ఇప్పటి వరకు మందిరంలో ప్రార్థన చేసేవాము. ఒకవేళ కుటుంబంలో నీ బిడ్డలతో, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేసేవేమో. ఒకవేళ వ్యక్తిగతంగా అందరు పడుకున్న తర్వాత నీ కుటుంబం గురించి, నీ గురించి ప్రార్థన చేసుకుని పడుకున్నావేమో. కానీ దేవుడు అంతకు మించి ఈరోజు కోరుకుంటున్నాడు. ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన మాటలు వినగలిగే స్థాయిలోకి, ఆయన చిత్తాన్ని అర్థం అనేగలిగిన స్థితిలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన, అయ్యా నీతో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని కలిగి, నీతో వ్యక్తిగతమైన ఒక సంబంధాన్ని కలిగి, ఇదిగో ప్రభు దానియేలులాగా ఒక ప్రార్థన బలం కలిగిన యోధుడిలాగా, షడ్రక్, మెషక్, అబెద్నెగో లాంటి ఒక శక్తిని పొందుకోగలిగే స్థితిలో నీతో వ్యక్తిగతమైన అనుబంధం ఉన్నప్పుడే దానియేలు సైతం, లేకుంటే దావీదు సైతం శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చిన సైతం ప్రభు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి అలాంటి ధైర్యం తెచ్చుకోగలిగిన స్థితి ఒక ప్రార్థన వలన మాత్రమే, నీతో సహవాసం వలన మాత్రం కలుగుతుంది. కాబట్టి దేవా, ఇదిగో నీతో నేను నీ సన్నిధిలో గడిపే ఒక సమయం ఇదిగో నేను నిర్ణయించుకుంటానయ్యా. నాకు ఆ శక్తి కావాలి. నీ సన్నిధిలో బలం పొందుకోగలిగిన అనుభవం నాకు రావాలి. నీతో ముచ్చటించే అనుభవం రావాలి. నీతో మాట్లాడే అనుభవంలోకి నేను రావాలి. నీ యొక్క దర్శనాన్ని చూడగలిగే అనుభవంలోకి రావాలి. నీ మాటలు వినగలిగిన స్థితిలోకి నేను రావాలి. నీ చిత్తాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలోకి రావాలి. మీరు నాతో మాట్లాడే స్థితిలోకి నేను రావాలయ్యా. నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభా. అయ్యా ప్రభు, ఒక ప్రత్యేకమైన సమయాన్ని నాకు అనుకూలపరచండి నాయన. ఇదిగో నేను ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా రోజులో ప్రతిరోజు ఒక టైం నీతో గడపాలనుకుంటున్నాను. ప్రార్థనలు కనిపెట్టాలనుకుంటున్నాను. వాటి అనుకూలపరచండి నాయన. అయ్యా ఒక సమయాన్ని నాకు ప్రత్యేకపరచండి. నాకున్న సమయం ఏంటో నాకు తెలియచేయండి ప్రభా. ఆ టైం నీతో ఎలాంటి పరిస్థితుల్లో సరే అయ్యా నీ సన్నిధిలో గడుపునట్లుగా ఒక తీర్మానం, ఒక సిద్ధపాటు మనసు నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క
సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క కృపను మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క బలాన్ని ప్రతిరోజు పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం వినగలుగుతాం. వాక్యపు శక్తి మన జీవితాల్లో నెరవేర్చబడడం చూస్తాం. మనమే దేవుని యొక్క మాటలు అనేకులకు చెప్పడం చూస్తాం. మనకు తెలియకుండా మన దేవుని బిడ్డలుగా ప్రకటించబడడం చూస్తాం. మనకు తెలియకుండానే దేవుని బిడ్డలుగా అనేకులు, ఇదిగో వీళ్ళ మాట తీరు మారిపోయింది, వీళ్ళ ఉద్దేశాలు మారిపోయాయి, ఇదిగో వీళ్ళు మార్చబడిన వ్యక్తులు, ఇదిగో దేవుని లాగా మాట్లాడుతున్నారు, దైవికమైన ప్రజలుగా వీళ్ళు పిలువబడుతున్నారని ఒక దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మనం దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, ప్రార్థన అనుబంధం మనకు ఉన్నప్పుడే మార్చబడుతుంది. నాకు దయచేయ్యా యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఇదిగో శోధన జయించడానికి, బాధను భరించడానికి, కష్టాలను తట్టుకోవడానికి, వాటిని జయించి జయకరమైన జీవితాన్ని లోకంలో బ్రతకడానికి వ్యక్తిగతమైన ప్రార్థన ఒక సమయంలో నేను కేటాయించుకోవడానికి నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. అడుగుదామా ఈరోజు మనస్ఫూర్తిగా? ప్రార్థన శక్తి మనం కావాలి, ప్రార్థన బలము మనకు కావాలి. దానియేలు వలె జయకరమైన జీవితం, షడ్రకు మెషకు వలె ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందగలిగినటువంటి ఒక అనుభవం, దావీదు వలె తోటి వారే తిరగబడిన సరే ధైర్యం తెచ్చుకోగలిగినటువంటి ఒక స్థితిని మనం కలిగి ఉండాలంటే అది దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధమైన ప్రార్థన వలననే సాధ్యం. ఇప్పటి వరకు నువ్వు సంఘముతో సంబంధం ఉంది, సంఘ కాపరితో నీకు సంబంధం ఉంది, ప్రార్థన సహవాసంలో మీరందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మీరు వ్యక్తిగతంగా ఆయనతో ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన అనుబంధంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అయ్యా నాకు ఆ సమయము దయచేయండి ప్రభు. నీ సన్నిధిలో కనిపెట్టి, నీ సన్నిధిలో గోజాడి, అయ్యా నీ సన్నిధిలో ప్రాధేయపడి, నీ సన్నిధిలో గంతులేసి, నీ సన్నిధిలో అన్య భాషలతో మాట్లాడగలిగి, నీ సన్నిధిని అనుభవించగలిగే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవంలోకి నన్ను మార్చండి తండ్రి. ఈరోజు వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం కోసం ప్రార్థన చేద్దాము. ఆ అనుభవం లేకపోబట్టే శ్రమల్లో కురింగిపోయావు, బాధల్లో నలిగిపోయావు, దేవుని కృపను దూరం చేసుకున్నావు. కానీ ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని మన ద్వారా నిరూపించుకోవడానికి ఆశపడుతున్నాడు. మనలో ఉండడానికి సిద్ధపడి వస్తున్న దేవుణ్ణి ఈరోజు ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకున్న స్థాయికి మనం రావాలి. ప్రార్థన సమాజంతో చేసే ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా ఒక ప్రార్థన సమయాన్ని, ప్రార్థన గదిని, ప్రార్థన అనుభవంలోకి మనం రాగలిగితే ఆశ్చర్య కార్యాలు మన వెంట వస్తాయి, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి దేవా అలాంటి ప్రార్థన శక్తి నాకు దయచేయి, అలాంటి ప్రార్థన అనుభవం నాకు దయచేయండి నాయన. పేతురు వల్ల ప్రార్థించగలిగిన కృప నాకు దయచేయండి అయ్యా, నీ కృపను నాకు అనుగ్రహించండి అని ఈరోజు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని స్తుతించుదాం.